అందరికీ శుభోదయం అండి. అనుదినము దేవుని వాక్యమును వింటూ ప్రార్థనలోకి వస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈ వాక్యం ఇంకా అనేక మందికి రీచ్ అవ్వాలి అని అంటే దయచేసి మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేయటం వల్ల కొత్త వారికి ఈ వాక్యము ప్రార్థన అందుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించి లైక్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు కొరకు దేవుని వాక్యమును చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. ఆశీర్వాదాలలో 2 రకాలైన ఆశీర్వాదాలు కనిపిస్తున్నాయండి. ఇహమందు ఆశీర్వాదాలు, పరమందు ఆశీర్వాదాలు. అనగా ఈ భూలోకములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. ఈ 2 కూడా మనకు కావాలి. అయితే చాలామంది భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే ఆశిస్తారు. యాకోబు గారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన వారి ఇంటి దగ్గర నుండి పారిపోయాడు. అన్నయ్య ఏమన్నా చేస్తాడేమో అని చెప్పి ఇంటి దగ్గర నుంచి మేనమామ ఇంటికి పారిపోయాడు. ఒక్కడే వెళ్ళాడు, ఏమీ లేదు తనకంటూ. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత యాకోబు గారు కష్టపడుతున్నప్పటికీ, అక్కడ చాకరీ చేస్తున్నప్పటికీ ఆయన దీవించబడుతూనే ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఆయనను ఆశీర్వదించారు. ఒక్కడు వెళ్ళాడు, భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన కలిగాయి. మరలా సొంత ఊరు వస్తూ ఉన్నాడు. ఒక్కడు వెళ్ళినటువంటి వ్యక్తి ఆశీర్వాదములతో, అంటే భూలోక సంబంధమైన ఆశీర్వాదాలతో తిరిగి వస్తూ ఉన్నాడు. అయితే ఆ రాత్రి ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చి అక్కడ దేవునితో పోరాడుతూ ఉన్నాడు. అనగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. అంటే భూలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ నాకున్నాయి ప్రభువా, పర సంబంధమైన ఆశీర్వాదం కూడా నాకు కావాలి, కనుక నన్ను ఆశీర్వదించండి అని దేవునితో పోరాడి ఉన్నారు. ఉదయకాల సమయంలో మనమందరము కూడా ఇహమందు పరమందు ఆశీర్వాదాలతో నింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఆయన వాగ్దానం ఇస్తున్నారు, నేను నిన్ను ఆశీర్వదింతును అని. కనుక ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఒక్కటే కాదు, కానీ పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు కూడా మనము ఆశిద్దాం, ప్రయాసపడదాం, ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, మీకు వందనములు. ఈ ఉదయకాల సమయపు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని, వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులకు తోడుగా ఉండండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు మీ కాపుదలు ఇవ్వండి. వ్యాపారములు చేస్తున్న బిడ్డలు, ఉద్యోగములు చేస్తున్న బిడ్డలు, ప్రయాణములు చేస్తున్నటువంటి బిడ్డలకు మీ సహాయము దయచేసి వారు ఏమి చేసినా ప్రతి విషయంలో కూడా అభివృద్ధిని మీరు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. మీకు ఇష్టమైనటువంటి హృదయాలు కలిగి మేము ఉండాలి. ఈరోజు వాక్యము ద్వారా మాతో మాట్లాడారు, ఆశీర్వదిస్తానని. ప్రభువా, కొంతమందికి ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు అవసరం, కొంతమందికి పర సంబంధమైన ఆశీర్వాదాలు అవసరం. కనుక ఎవరికి ఏం కావాలో చూస్తున్న దేవుడవు. కనుక ఈ లోకం మట్టుకే ఆశీర్వాదాలు కాదు, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో కూడా ప్రియబిడలందరూ నింపబడులాగున సహాయం చేయమని, ఈరోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి తోడు నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.